నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు ఇకపై ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి రావాలని నిర్ణయం. పార్టీ కార్యాలయంలో బారికేడ్లు పెట్టిన పోలీసులపై ఆగ్రహం. జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద వివాదాస్పదంగా డబుల్ లైన్ రోడ్డు. ప్రభుత్వ రోడ్డును ప్రైవేటు రోడ్డుగా మార్చేసిన మాజీ సీఎం. ఎవరిని అనుమతించని జగన్ భద్రతా సిబ్బంది. మా పార్టీకి ఇచ్చిన శాఖల ద్వారా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. కేటాయించిన శాఖలు తన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్న పవన్ కళ్యాణ్. మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడి. హైదరాబాద్ లో ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేత. లోటస్ పాండ్ ముందు నిర్మాణాలను తొలగించిన జీహెచ్ఎంసీ. రహదారికి అడ్డంగా ఉన్నాయన్న ఫిర్యాదుతో 3 షెడ్లు కూల్చిన అధికారులు. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. డ్రాప్ అవుట్స్, మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో సమావేశం. ఇతర రాష్ట్రాల్లో పథకాల అధ్యయనానికి సూచన. విజయవాడ ముంబై మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీస్. గన్నవరం విమానాశ్రయంలో ప్రారంభమైన నూతన సర్వీస్. ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీలు కేశినేని చిన్ని, వల్లభనేని బాలశౌరి. స్పందన ప్రక్షాళనకు టీడీపీ ప్రభుత్వ నిర్ణయం. ఆ పేరు తొలగించాలని ఆదేశం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు. 20 మంది కలెక్టర్లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 8 మంది మావోయిస్టులు మృతి. ఎదురుకాల్పుల్లో జవాన్ మృతి, మరో 2 గాయాలు. అబుజ్మడ్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు. కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. మోదీ ప్రభుత్వం కూలిపోవాలని మేం కోరుకోవట్లేదన్న మల్లికార్జున ఖర్గే. సంకీర్ణ ప్రభుత్వానికి మెజారిటీ లేదని ఎద్దేవా. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.